లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం శ్రీ సింగులూరి వెంకటేష్ గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ న్యాయవాది. అలాగే శ్రీ జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి మాజీ సభ్యులు. దేవిప్రసాద్ గారు నమస్కారం. చెప్పండి, ఈ మెట్రో రైలు ఎల్ఎన్టీ నుంచి ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం, తదనుగుణంగా వాళ్ళ రుణభారం కానీ వాళ్ళకి డబ్బులు చెల్లించడం కానీ వీటి మీద అవగాహన రావడం పైన టీఆర్ఎస్ అభిప్రాయం ఏమిటి? నమస్కారం కొమ్మినేని గారు, నా ప్యానల్లో ఉన్న మిత్రుల సంగతి నమస్కారం, వీక్షకులకు శుభోదయం. అంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో తెలంగాణ ప్రాంతంలో కానీ ఇక్కడ గతంలో వచ్చినటువంటి అనేక కంపెనీలు కూడా, అంటే బహుళజాతి కంపెనీలు కానీ మిగతా కంపెనీలు కానీ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి దుందుడుకు చర్యల వల్ల ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో మొదటి భాగంగా మనం ఎల్ఎన్టీని చూడాల్సినటువంటి అవసరం ఉంది కేఎస్ఆర్ గారు. ఎందుకంటే కరోనా కాలంలో కూడా, ఎందుకంటే మీకు తెలుసు కరోనా కాలంలో కూడా ఆక్యుపెన్సీ రేషియో తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆనాడున్నటువంటి ఎల్ఎన్టీ కంపెనీకి మెట్రోకు సంబంధించినటువంటి చేతులు ఎత్తేసేటువంటి ప్రయత్నం చేయలేదు. అంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ ఏ సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి తప్ప బెదిరింపులు చేసి వాళ్ళను రకరకాలుగా బ్లాక్ మెయిల్ చేసి ఆ సమస్యల పట్ల సరైనటువంటి వ్యవహరించకపోవడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందనేటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా 20 సంవత్సరాలుగా అద్భుతంగా నడిపిస్తున్నటువంటి ఎల్ఎన్టీ నుంచి ఇవాళ దాన్ని తీసుకొని ప్రభుత్వం ఎట్లా నడిపిస్తుంది? ఇప్పటికే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, రకరకాలుగా పేర్లు చెప్పి ఉన్న వ్యవస్థలనే విచ్ఛిన్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం భవిష్యత్తులో దీన్ని ఎట్లా నడుస్తుంది? ఇప్పటికే ఈ వ్యవస్థల్ని సరైనటువంటి రీతిలో నడపడం లేదనేటువంటి భావన వస్తున్నటువంటి ఈ తరుణంలో ఎల్ఎన్టీ తప్పుకోవడం అనేటువంటిది ఇది ప్రభుత్వ అసమర్థతకి డిమాండ్. ఎందుకంటే వాళ్ళు డిమాండ్ చేసింది. చెప్పండి. ఒక చిన్న ప్రశ్న ఏమిటంటే, రెండో దశకి ఎల్ఎన్టీ వాళ్ళు ముందుకు రానప్పుడు మరి ఆ టెక్నికల్ రీజన్స్ వీటితోటి ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ ఏముంటుంది తను తీసుకోవడం తప్ప? ఇప్పుడు కొమ్మినేని గారు, ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా ఒక ప్రైవేట్ సంస్థ వచ్చినప్పుడు కొన్ని అగ్రిమెంట్లతో ఇక్కడికి మన అగ్రిమెంట్ ఉంటాయి. ప్రభుత్వానికి వాటికి మధ్య ఉండేటువంటి ఒప్పందాలని సరైనటువంటి రీతిలో అమలు చేయించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఒకవేళ సెకండ్ ఫేజ్ కానీ ముందుకు రానటువంటి నేపథ్యంలో ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఎంచుకోవాలి కదా కొమ్మినేని గారు. దాని లేకుండా మనం ఏదో ఇంట్లో ఎలుక తగలబడ్డదని ఇల్లు తగలబెట్టకుండా ఎలుకను తగలబెట్టాలి కానీ ఇల్లును తగలబెట్టేటువంటి చర్య ఏంది కొమ్మినేని గారు? ఇవాళ డెఫినెట్ గా మెట్రోకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్లే ఈ సంస్థ పోతున్నదనేటువంటి భావన ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు డిమాండ్ చేసినటువంటి విషయాలు ఉంటాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎల్ఎన్టీ నుంచి అనేక డిమాండ్లు వచ్చినప్పుడు కూడా ఆ డిమాండ్లకు సంబంధించినటువంటి కూర్చునబెట్టి వాటిని పరిష్కారం చేసి ప్రజలకు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతోంది ఈ ఇష్యూ మీద? డెఫినెట్ గా ఇప్పుడు కొమ్మినేని గారు ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నాం. మేము ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అటు అనేక విషయాల పట్ల మీరు చూస్తూనే ఉన్నారు. మేము మా కార్యాచరణతో ప్రజల్లో క్షేత్రస్థాయిలో ఫైట్ చేస్తూనే ఉన్నాము. అవసరమైనటువంటి న్యాయపరమైనటువంటి పోరాటాలు చేస్తున్నాం, అవసరమైనటువంటి కార్యక్షేత్రంలో ఫైట్ చేస్తా ఉన్నాం. దీని మీద కూడా డెఫినెట్ గా మేము ప్రభుత్వం మీద మా పార్టీ ఆలోచించి దీనికి సంబంధించినటువంటి విషయం మీద ఒక కార్యాచరణ డెఫినెట్ గా తీసుకుంటాం. ఎందుకంటే ఇది హైదరాబాద్ నగర అభివృద్ధిని కుంటుపరిచే చర్య. రే ప్రభుత్వం ఎవరైనా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వ్యవస్థను నడపడంలో విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెట్రోను సమర్థవంతంగా నడుపుతుందని ఎవరు ఆశిస్తారు కొమ్మినేని గారు? డెఫినెట్ గా దీని మీద మా పార్టీగా మేము ఆలోచిస్తాం కొమ్మినేని గారు. రైట్, ధన్యవాదాలు దేవిప్రసాద్ గారు. మళ్ళీ రేపు తెలంగాణ ఇష్యూ అప్పుడు మళ్ళీ ఎట్లాగో ఈ ఇష్యూ వస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ చర్చ పెద్ద స్థాయిలో పూర్తి స్థాయిలో పెడదాం. దీని మీద వెంకటేష్ గారు మీరేమంటారు సంక్షిప్తంగా? ఒక పక్కేమో అక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఇక్కడేమో ప్రభుత్వం ప్రైవేట్ నుంచి 15,000 20,000 కోట్లు భారం భరిస్తూ వెనక్కి తీసుకుంటా ఉంది, రుణం కానీ ఇవన్నీ కానీ. దీనివల్ల నష్టం జరుగుతుందని విజయక్రాంతి ఎడిటర్ యజమాని మేనేజింగ్ డైరెక్టర్ రాజం గారు అయితే 50,000 కోట్ల నష్టం అని ఆయన అంటున్నారు. లేదు, రెండో దశ కంటిన్యూషన్ చేయాలంటే వీళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మేమేం చేయాలని ఇక్కడ అంటున్నారు. సో ఈ రెండింటిని పోల్చి సంక్షిప్తంగా మీ వ్యాఖ్య చెబుతారా వెంకటేష్ గారు? వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీకు సాక్షి ప్రేక్షకులకి అలాగే లైవ్ లో ఉన్న జూపూడి సోదరులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. మెట్రో ప్రాజెక్ట్ అనేది
టు బి ఫ్రాంక్, మొదట్లో అట్టర్ ఫెయిల్యూర్ హైదరాబాద్ నగరానికి మెట్రో ప్రాజెక్టు ఒక మణిహారంగా కాకుండా పెనుభారంగా తయారవుతుందని వ్యాఖ్యలు వచ్చినటువంటి ఒక వాస్తవాన్ని మనం అందరం గమనించాలి. అయినప్పటికీ కూడా అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ గా సామాన్యుడు కూడా ఈ రోజు మెట్రోలో ట్రావెల్ చేసేటువంటి ఒక పరిస్థితిని ఎల్ఎన్టీ వారు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, కొన్ని సబ్సిడీలను ప్రకటించి సామాన్యులైనటువంటి ప్రయాణికులందరినీ కూడా మెట్రో వైపు ఆకర్షితులయ్యేలాగా చేసి సక్సెస్ అయినటువంటి ఒక సక్సెస్ స్టోరీ. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఈ సెకండ్ ఫేజ్ అనుకున్న దగ్గర నుంచే ఈ కార్యక్రమం మొదలైంది. ఏదైతే ఈ మెట్రో మాకు పెనుభారంగా మారిందని ఎల్ఎన్టీ వారు కానీ, ఎటువంటి భారం అయినప్పటికీ కూడా మీరు దాన్ని కంటిన్యూ చేయాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వం కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలు మోపుకోవడం, కొత్త ప్రభుత్వం వచ్చాక ఇది తీవ్ర స్థాయిలో మెట్రో అలైన్మెంట్ కి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఇటు మాదాపూర్ వైపు నుంచి గచ్చిబౌలి వైపు నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఫైల్ మొత్తం సిద్ధమయ్యి ల్యాండ్ పూలింగ్ కూడా జరిగిపోయి మిగతా వ్యవహారాలన్నిటికి కూడా టేక్ ఆఫ్ అయ్యేటువంటి ఒక క్రమంలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన వెంటనే ఈ అలైన్మెంట్ మార్చాలి. ఇది ఓకే, అంటే ఆ ఇష్యూస్ అన్ని ఓకే. వెంకటేష్ గారు, టైం తక్కువ ఉంది, సంక్షిప్తంగా ఇక్కడేమో ప్రభుత్వమే తీసుకుంటానంటాం, అక్కడ ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ పరం చేయటం, మళ్ళీ ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు చేయలేకపోతే మళ్ళీ వెనక్కి తీసుకుంటారా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సంక్షిప్తంగా చెప్పండి, తర్వాత జూపూడి గారు కూడా. ఈ పీపీపీ పద్ధతులు అనేవి ఎప్పుడు కూడా చాలా డేంజరస్ గా, ఒక కత్తికి రెండు వైపుల పదును ఉన్నట్టు ఎటువైపు దిగినా ప్రజలకే దిగిపోతుంది. దీంట్లో ఉన్న విచిత్రమైనటువంటి ఒక వ్యవహారం ఇది. ఏ రోజైనా సరే లాభాలు ఆశించడానికే ప్రైవేటు వ్యక్తులు ముందుకు వస్తారు. అది హాస్పిటల్స్ కానివ్వండి, మెట్రో ప్రాజెక్టులు కానివ్వండి, ఎయిర్లైన్స్ కానివ్వండి, ఏ కార్యక్రమం అయినా కానీ లాభాలతో ముడిపడి ఉంటేనే ప్రైవేటు వ్యక్తులు ముందుకు వస్తారు. ప్రభుత్వం తన యొక్క బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే ప్రైవేటు వ్యక్తులకి ఎరగా వేసేటువంటి ఒక కార్యక్రమం, లేదా వాళ్ళ యొక్క సొంత ఉన్నటువంటి ఫండ్స్ కోసం ఈ ప్రైవేట్ వ్యక్తుల్ని ప్రోత్సహించడం జరుగుతుంది అనేది మనందరం కూడా ఈ కాలంలో చూస్తున్నటువంటి వ్యవహారం. ముఖ్యంగా మెట్రో ప్రాజెక్ట్ అంటే అంత టెక్నికల్ ఆస్పెక్ట్ లేకపోయి ఉండొచ్చు ప్రభుత్వం దగ్గర, కానీ ప్రభుత్వ ఆసుపత్రులని ప్రైవేటు పరం చేయటం అనేది రేపొద్దున వాళ్ళు యూజర్ ఛార్జీలు అనే పేరుతో బాధుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పకుండా తిరిగి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి, అందులోనూ ప్రైవేటు వ్యక్తులకి. ఈ పీపీపీ పద్ధతుల్లో హాస్పిటల్ ఇవ్వడం అనేది చాలా విచారించదగ్గ విషయం. దీన్ని కానీ మనం అందరం యాక్సెప్ట్ చేస్తే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాలలు కూడా రేపొద్దున ప్రైవేటు పరం అయ్యేటువంటి పరిస్థితి లేకపోలేదు. ఎందుకంటే పాఠశాలలు కూడా 4-5 రకాలుగా విభజించబడి ఉన్నాయి. ఏదో ఇప్పుడు మోడల్ స్కూల్స్ తీసుకెళ్లి ఏ శ్రీ చైతన్యకో, నారాయణకో, భాష్యంకో ఇచ్చేసారనుకోండి. దీన్ని ఈ రోజు మెడికల్ హాస్పిటల్స్ ని ఎలా అయితే ఇచ్చేసారో అంతే తేలిగ్గా వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఎదిరించలేనటువంటి పరిస్థితి, ప్రశ్నించలేనటువంటి ఒక పరిస్థితి, ప్రజలకు ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే నేను ఆ యాంగిల్ కాదు నేను అడిగింది, ఇక్కడ ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి, అక్కడ మెడికల్ కాలేజీలు మళ్ళీ వాళ్ళు మేము చేతులు ఎత్తేసారు, లాభాలు రావట్లేదు, ఖర్చు పెట్టలేమనుకుంటే మళ్ళీ అప్పుడు ఈ భారం అంతా కూడా ప్రభుత్వాలు మోయాల్సిందే కదా, ఇప్పుడు ఎల్ఎన్టీ మాదిరిగానే పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో దాని మీద మాట్లాడిస్తున్నాను. రైట్, జూపూడి గారు మీరేమంటారు? సంక్షిప్తంగా దీని మీద చెబితే మిగతా అంశాల్లోకి వెళదాం. గుడ్ మార్నింగ్. నమస్కారం కేసర్ గారు, మీకు, సాక్షి ప్రేక్షకులకి, మిత్రులు వెంకటేష్ గారికి. మీరు లేపినటువంటి ఒక ప్రశ్న, భారత రాజ్యాంగం మూలాలని మనం జాగ్రత్తగా పరిశీలించి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు లేదని ఒక అంశం. ఇది ఫండమెంటల్ క్వశ్చన్. గత ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ప్రైవేటుతో పోటీ పడలేకపోతున్నాయి. కాబట్టి ప్యారలల్గా ఉండాల్సినటువంటి ప్రైవేటు ప్రభుత్వ రంగాలు రెండు కూడా పోటీ పడే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విద్యలో, వైద్యంలో ఆయన ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేశాడు. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్నిటినీ మ్యాక్సిమం యూటిలైజేషన్లో తీసుకురావడం కోసం ఫండింగ్ ఇచ్చి వైద్యం మీద జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్లో వచ్చేసే నాడు నేడు కానివ్వండి, అదేవిధంగా ఆ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి, బైజూస్ అనే ఒక కాంటెంట్ని తీసుకుపెట్టడం కానివ్వండి, ఇవన్నీ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అద్భుతంగా నడపగలదు అనే ఒక సంకేతాన్ని చూపించాడు. కానీ దురదృష్టం
ఇప్పుడు ఒక అంశం మీరు తీసుకొస్తున్నది, అక్కడ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ వాడికి అప్పచెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేశాడో ఇక్కడ తెలంగాణలో ఎగ్జాక్ట్గా రేవంత్ రెడ్డి గారు ప్రైవేటు సరిగా లేకపోతే మేము తీసుకొని నడుపుతాం. ఎస్, ఇదే కదా చేయాల్సింది. గతంలో ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు నేషనలైజేషన్, లేకపోతే ప్రస్తుతం ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు మొట్టమొదటి 52 తర్వాత సంస్థానాధీశులుగా ఉన్నటువంటి వాళ్ళ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే తీసుకొని నడిపినటువంటి వ్యవస్థ. అంటే ప్రభుత్వం అనేది దాన్ని ఏదో మనం సెకండరీ లాగా లేకపోతే ఇది చేయలేదు అలాగా చేయబాకండి. నా ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మోడలు ఒక రెవల్యూషనరీ మోడలు ఈ దేశంలో. పీపీపీ అనేది చేతులు ఎత్తేయటం. ఇలా వెంకటేష్ గారు చెప్పాడు, స్కూల్స్లో కూడా విద్యలో మీరు చేతులు ఎత్తేసి పీపీపీ మోడల్కి ఇచ్చారు, రేపు విద్యలో కూడా చేస్తారా? నాకు ఇంకొక అంశం కేఎస్ఆర్ గారు, మీరు మీ సీనియర్ జర్నలిస్ట్ మీ ముందు పెట్టచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఒకళ్ళు నిజంగా ప్రభుత్వం అన్నిటికీ చేతులు ఎత్తేసే పని అయితే రేపు అసెంబ్లీని కూడా పీపీపీ మోడల్ నడుపుతారా? అట్లని కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నా ఉద్దేశం సార్, ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు ఎల్ఎన్టీది పీపీపీ మోడల్లో ఆల్మోస్ట్ తీసుకొచ్చారు. అది ఫెయిల్ అయినట్లే కదా. ఒక రకంగా ఫెయిల్ అయితే మళ్ళీ ప్రభుత్వమే ఆ భారం అంతా, రుణం 13,000 కోట్లు ఇవన్నీ భారం, ఇది మరి నష్టం అని చెప్పి టీఆర్ఎస్ వాదన. ఇక్కడ నా యాంగిల్ ఏమంటే, నా ప్రశ్న ఏమంటే, ఈ మొదట్లోనే గవర్నమెంటే టేకప్ చేయగలిగి ఉంటే మెట్రోకి సమస్య వచ్చి ఉండేది కాదు కదా. లేదు, ఎల్ఎన్టీ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసుకోవటం, ఇంకోటో వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి. ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, పీపీపీ కింద ఎందుకు మార్చాలి? ప్రభుత్వమే చేపడుతున్నటువంటి మెడికల్ కాలేజీలు, దీనివల్ల ఎల్ఎన్టీ అనుభవం రీత్యా చూస్తే వచ్చే లాభాలు వస్తాయి, కొద్దిగా లాభాలు వస్తాయని చంద్రబాబు గారే చెబుతున్నారు. లాభాలు వస్తే తీసుకుంటాయి ఈ ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే అని. మరి ఆ లాభాలు రాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాల్సి వస్తా లేదా, అప్పుడు అది భారం అవుతుందా కాదా అన్నదే నా ప్రశ్న. అంటే సార్, పీపీపీ మోడల్లో నీకు రోడ్లు వేసినంత ఈజీగా పబ్లిక్ తోటి సంబంధించినటువంటి అంశం కాదండి. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేకపోతే వ్యవసాయం కానీ. దెర్ ఆర్ సర్టన్ ఇష్యూస్, సర్టన్ సెక్టర్స్ వే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ లీడ్. గవర్నమెంట్ లీడ్ తీసుకోకుండా చేతులు ఎత్తేస్తే మీరు అన్నట్టుగా నెక్స్ట్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే, మళ్ళా ఈ లాభ నష్టాలు ప్రైవేట్ వాడు తీసుకొచ్చి ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా నిర్వహించి తప్పదు. ఐ థింక్ ఇక్కడ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రైవేట్ వాళ్ళు చేతులు ఎత్తేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవడం నా దృష్టిలో కరెక్ట్ మెకానిజం, కరెక్ట్ డెసిషన్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ నడపాల్సినటువంటి మెడికల్ కాలేజెస్ని మీరు ప్రైవేటు పరం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం కోసం, లాభాల కోసం పనిచేస్తారు. ప్రజల కోసం పనిచేసే అవకాశాలు చాలా తక్కువ కనబడతాయి. కాబట్టి ఇక్కడ అవకతవకలు ఎక్కడైనా జరిగితే రేపు మేము వచ్చిన తర్వాత వాటిని రివ్యూ చేస్తామని చెప్పినప్పుడు ఈరోజు పెద్ద చర్చగా మారింది. నెక్స్ట్ ప్రభుత్వ పరంగా తీసుకుంటే నాకు తెలిసి ఎవరికి అభ్యంతరం ఉండదు సార్. ప్రైవేట్కి ఇచ్చినప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఒక అంశం జరుగుతుంది. మెట్రో ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత, ఎల్ఎన్టీకి ఇచ్చిన తర్వాత, ఎల్ఎన్టీ వాళ్ళు మొన్న నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు జేఏసీగా ఏర్పడతా ఉన్నారు. మేము ఒక్కళ్ళే జరిపాము, 4-5 సంస్థలు వస్తే మేమందరం జేఏసీగా ఏర్పడతా ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా జేఏసీగా ఏర్పాటు చేసే మోడల్లో వచ్చేవాడు ప్రతివాడు లాభాలే చూసుకుంటాడు కదా. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఎస్ గవర్నమెంట్ వీ టేకప్ చేస్తున్నాం అన్నారు. ఇదే ప్రైవేటు అక్కడ మెడికల్ కాలేజెస్ని వీళ్ళు ప్రైవేటు పరం చేసి సంవత్సరానికి 5,000 రూపాయలు రెంటు, 66 సంవత్సరాలు లీజు. నెక్స్ట్ ప్రభుత్వం దీన్ని రివ్యూ చేయదా? జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చాలా స్పష్టంగా ప్రభుత్వ పక్షాన, ప్రజల పక్షాన ఆలోచించి ఆయన చేసినటువంటి 17 మెడికల్ కాలేజెస్ ఏ తీసుకొచ్చాడో వాటిని ఎప్పుడైతే పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కోట ప్రభుత్వం చేస్తానో ప్రజల్లో వచ్చిన రియాక్షన్ ఒకసారి మీరు చూడండి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ డెసిషన్. ప్రశ్న ఏమంటే అవన్నీ మళ్ళీ ఇష్యూలోకి వెళ్దాం. ఒకవైపు ఎల్ఎన్టీ అంత పెద్ద సంస్థే చేతులు ఎత్తేస్తే గవర్నమెంట్ ఆ లోను అవన్నీ భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో. రేపు ఇన్ని వేల కోట్ల ఆస్తిని తీసుకుని కూడా ప్రైవేటు వాళ్ళు నడపలేదనుకోండి, గవర్నమెంట్ ఏం చేయలేని పరిస్థితికి వెళ్తుందా, లేదా గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా అనే దాని మీద ఆలోచించకుండా ముందుకెళ్తున్నారా అన్నదే చర్చ. రైట్, చూద్దాం తర్వాత రోజుల్లో ఏం జరుగుద్దో. జూపూడి గారు చెప్పండి, ఏమిటి మండిపడ్డారు బాలకృష్ణ గారి మీద మీరంతా కూడా? నిజంగానే చిరంజీవి గారిని
బాలకృష్ణ గారు అవమానించారు, బాలకృష్ణ గారు గాలి చిరంజీవి గారు తీశారు. ఇంత జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నోరు విప్పకపోవటం అన్నని గౌరవించినట్లా, లేక ఆయన కూడా దాంట్లో భాగస్వామి అయినట్లా? మరి ఇంతకాలం పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు ఈ ఇష్యూ మీద చెప్పినటువంటి అవన్నీ కూడా అబద్ధాలని తేలినట్లేనా? జూపుడి గారు ముందుగా మీరే మాట్లాడండి, ఎందుకంటే నిన్న చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు కదా. కొమ్మినేని గారు మాట్లాడండి. కొమ్మినేని గారు, ఇది అంటే చట్టసభలకు ఉన్నటువంటి గౌరవాన్ని సమాజానికి చూపించడం కోసమే ఈరోజు మీరు పెట్టినటువంటి ఈ డిబేట్ని చాలా స్పీడ్గా నిన్న వచ్చినటువంటి రియాక్షన్స్ కానీ మాట్లాడిన విధానాన్ని కానీ ఈరోజు మీరు తీసుకున్న ఈ సబ్జెక్ట్ని ఆ లైట్లోనే నేను చూసి మీతో మాట్లాడతాను. నంబర్ 1, బాలకృష్ణ గారు చిరంజీవి గారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన విధానం ఇది ఎక్కడ కూడా సమర్థనీయం కాదు. మీరు అన్నారు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారని, అంతకన్నా ఇంకో ఎక్కువగా సీరియస్గా చాలామంది రియాక్ట్ అయితే కనీసం బుద్ధి వస్తుంది అనేది ఒక అంశం. బుద్ధి వస్తుందో లేదో పక్కన పెట్టేద్దాం. ఆ సైకోగాడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో మనకెందుకు ఈ సబ్జెక్టు నానా అని ఫోన్లో మాట్లాడినా బాలకృష్ణ గారు జైల్లో ఉండేవాడు. ఎంతకాలం ఉంటాడో పక్కన పెడేద్దాం. ఇంట్లో కాల్పుల విషయం కలకలం కదండి ఆ రోజు. మెంటల్ సర్టిఫికేట్ మీకు ఇచ్చారు కదా ఆ రోజు. బయటపడాలంటే మెంటల్ సర్టిఫికేట్ కావాలంటే మెంటల్ సర్టిఫికేట్ లాయర్లు తీసుకొచ్చి మీకు ఇచ్చారు. దీన్ని మర్చిపోయారు. నేను ఈ సందర్భంగా చిరంజీవి గారిని అప్రిషియేట్ చేస్తున్నాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇండివిజువల్గా నా తరఫున. ఎందుకంటే చాలా క్విక్ రియాక్షన్, ఒక జెంటిల్మెన్ అనిపించాడు నాకు. ఆయన అమెరికాలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు హుందాతనాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక గెస్ట్ ఇంటికి వస్తే లేకపోతే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఇండస్ట్రీస్, సినిమా ఇండస్ట్రీస్ని వాళ్ళ ఇంటికి వస్తే మాట్లాడిన విధానం చాలా పోసుకొచ్చినట్టుగా రిటర్న్గా ఆయన ఇచ్చినందుకు చిరంజీవి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే సాక్ష్యం కావాలి. ఎక్కడైనా సరే సాక్ష్యం చెప్పకపోతే వాస్తవం మరుగున పడిపోతుంది. ఆ రోజు ఏం జరిగింది? కాంట్రడిక్షన్ ఇక్కడ చూడండి. ఇతనేమో ఏదో స్టోరీ వెళ్ళి చెప్తా ఉన్నాడు, లేదు జరిగింది ఇది. ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఉన్నారు ఆ రోజు మాతో వచ్చిన వాళ్ళు అని చెప్తున్నా ఉన్నాడు. అంటే ఆర్ నారాయణమూర్తి గారు ఆయన సాక్ష్యం అని చిరంజీవి గారు చెప్తా ఉన్నారు. అంటే చిరంజీవి గారు పెద్ద మనసు, తమ్ముడు ఎందుకో అర్థం చేసుకోలేదేమో, దీన్ని మనం ఒక స్టోరీలాగా చూడాలేమో. తమ్ముడు ఎక్కడో ఉన్నాడు, ఎవరి పక్కన ఉన్నాడు. బాలకృష్ణ గారికి ఆ అసెంబ్లీలో మాట్లాడిన మాట నాకు తెలిసి ఎవరైనా జనసేన అక్కడ ఉన్నటువంటి కందులు దుర్గేష్ గారు కానీ ఫోటో మినిస్టర్గా సీరియస్గా తీసుకుంటే నెట్టలేని ఉన్న కూటమి నుంచి చిరంజీవి గారి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు బయటికి రావాలి సార్. ఆయన నిర్మించుకున్నటువంటి సినీ ఫీల్డ్లో చిరంజీవి గారు నిర్మించుకున్నటువంటి కోటని బాలకృష్ణ గారు బద్దలు కొట్టడం కోసం ఒక ప్రయత్నం చేశాడు. దాన్ని చాలా జెంటిల్గా చిరంజీవి గారు జరిగిన వాస్తవం ఇది అని ప్రజలకు చెప్పాడు. దాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు అంత జెంటిల్మెన్గా ఉన్నప్పుడు మీరు సైకో ఎలా అంటారు? సైకో సర్టిఫికేట్ మీకుంది కదా. ఈరోజు మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము రియాక్ట్ అయ్యాం. ఇట్ డజంట్ మీన్ దట్ మాకైతే బాలకృష్ణ గారు అంటే వెగనిస్ట్ లేకపోతే కాదు. కామినేని గారు ఏం మాట్లాడతారో వాళ్ళు ఏం మాట్లాడతారో మీరు సరిగా మానసిక స్థితి సరిగా ఉందా లేదా అనేది హౌస్లో కూడా స్పీకర్ చెక్ చేసుకోవాలి. మనం అనుకుంటాం సీసీ కెమెరాలు ఉన్నాయని, కాదు. అసలు సీసీ కెమెరాలు రాకముందు చైర్లో ఉన్నటువంటి స్పీకర్ గాను చైర్మన్ గాను లేకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఊళ్ళంతా కళ్ళు చేసుకొని ఏ సబ్జెక్ట్ గారు బాలకృష్ణ గారు అలా మాట్లాడుతుంటే అంతా నవ్వుతా కూర్చున్నారట కదా సార్. అది చాలా సీరియస్ అబ్జెక్షన్ అండి నాకు. ఎందుకంటే నేను కౌన్సిల్లో 8 సంవత్సరాలు ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద చైర్, స్పీకర్ చైర్లో ఉన్న వ్యక్తి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు టైం ఇచ్చినప్పుడు పక్కన రియాక్షన్స్ ఏంటనేది తను రికార్డులోకి వెళ్ళేదానికన్నా ముందు తను రికార్డు చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. జస్ట్ లైక్ దట్ కూర్చొని ఆనందించి ఎగిలిగా మాట్లాడితే రఘురామకృష్ణరాజుకి ఎలా చెల్లిందో నాకైతే అర్థం కాలేదు. కానీ పక్కన ఉన్నటువంటి దుర్గేష్ గారు మీరు ఫోటోలు చూపించినప్పుడు ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు, ఏంటి మనిషి ఇలా మాట్లాడుతున్నాడని. ఆశ్చర్యపోవటం కాదు, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చేసి చర్చకి పెట్టండి. జనసేనలో తెలుగుదేశం కూటమిలో చిరంజీవి గారికి అవమానం జరిగిన తర్వాత వాళ్ళు ఉంటారో లేదో వాళ్ళు తేల్చుకోమనండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు హుందాతనాన్ని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిగా హుందాతనాన్ని ప్రదర్శిస్తే
ఈయన ఫోన్ కూడా అందకుండా చిరంజీవి గారు నేను ట్రై చేశాను దొరకలేదని చెప్తూ ఉంటే పేర్నాని గారు ఆయన సినిమా టికెట్ల కోసం మాకు ఫోన్ చేశాడు, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దీనికోసం రావడం ఎందుకు, ఆయనకి ఏం కావాలో చేయండి అని చెప్పిన తర్వాత అంత పెద్ద మనసుతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని వాడు సైకోగాడు. వాట్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ అండి ఇది? ఐఎమ్ సారీ, నేను ఒక పార్లమెంటేరియన్గా 8 years నేను కౌన్సిల్లో ఉన్న వ్యక్తిగా చాలా అంశాలు చూశాను. దీనికి సభలో ఉన్నవాళ్ళు మీరు అన్నట్టుగా నవ్వుతూ ఎకిలిగా ఉంటే, బాధ్యతారహితంగా ఉంటే, స్పీకర్ చైర్లో ఉన్న వ్యక్తి దీన్ని హైలైట్ చేయాలి. తప్పిది, రికార్డు నుంచి తీసేస్తున్నాం అది కూడా చెప్పలేకపోతే నువ్వు నీ పార్టీ తరపున నడుపుకుంటున్నావా లేకపోతే ప్రభుత్వం తరపున సభ నడుపుతున్నారా? అందులో ఇంకొక అంశం నేను సున్నితంగా చెప్తున్నాను. వాళ్ళ బావగారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బావమరిది వచ్చేసి సభలో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గాలి తీసినట్టు కాదా? ఆయన పలసం చేసినట్టు కాదా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ విధంగా మాట్లాడుతుంటే ఏంటి సభ అనుకుంటారా లేదా ఇంకేమైనా అనుకుంటారా? ఆయన రియాక్ట్ కావాల్సిన అవసరం లేదా? ప్రధానికి అవుతూ ఉంటారు కదా. ఎలా మీ పరిస్థితి పెరుగుతుంది అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడొచ్చైనా సరే తిట్టిపోవచ్చు, ఎవడొచ్చైనా తిట్టి ఏదో విధంగా మాట్లాడితే మనందరం నవ్వుకోవచ్చు. ఇదే మీ ప్రవర్తన, ఇదే మీ సభా సాంప్రదాయాలు. మిమ్మల్ని ఎందుకు సూ చేయకూడదు? ఇక్కడ సభా సాంప్రదాయాల ప్రకారం సరిగా సభ్యుడు లేడు కాబట్టి, ఇందాక ఎవరో ఒక వ్యక్తి నాకు తెలిసి భరత్ అనుకుంటాను బ్రీత్ అనలైజర్ పెట్టమని, నేను అక్కడ దాకా వెళ్ళట్లేదు. కానీ ఏంటండి మీ మానసిక స్థితిని మీరు ఏ విధంగా ప్రదర్శించదలుచుకున్నారు అసెంబ్లీలో, చట్టసభల్లో? ఇజ్ ఇట్ కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన జోలికి అనవసరంగా వస్తే కార్యకర్తలు కానీ పార్టీ కానీ ఖచ్చితంగా సీరియస్గా రియాక్ట్ అవుతుందని చెప్పడం కోసం మేము ప్రయత్నం చేశాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గౌరవించకుండా పోతే మాట్లాడండి అని చిరంజీవి గారిని ముందుగా పిలిపించి ఆయన్ని ఆహ్వానం పలికి ఇంటి దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం పెట్టి ఆయన్ని మళ్ళా సన్మానించి మళ్ళీ తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టిన దాకా జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ గారు ఉన్నారు కదా. ఆయన అది కదా ఫీల్ అయింది, ఇంత గౌరవాన్ని ఇచ్చాడు ముఖ్యమంత్రి గారని. తర్వాత కదా టీం వచ్చింది. రైట్. ఏమంటే మీకు సినిమా ఫీల్డ్లో చిరంజీవి గారికి, మీకు సినిమా ఫీల్డ్లో పవన్ కళ్యాణ్ గారికి, బాలకృష్ణ గారికి 100 ఉంటే మీరు అక్కడ తేల్చుకోండి సార్. మీకు అక్కడ పడకపోతే సినిమా ఫీల్డ్లో చిరంజీవి గారి ఫ్యామిలీ ఎదుగుతూ ఉంటే, చిరంజీవి గారి ఫ్యామిలీ సినిమా ఫీల్డ్ని ఇప్పుడు రూల్ చేస్తూ ఉంటే, అరే గతంలో వాళ్ళు కాదు కదా మేం కదా ఉందని మీకు ఈ కాన్ఫ్లిక్ట్ మీకు తయారైపోతే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బాధ్యుడు అవుతాడు? సభలో లేడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న మీరు మాట్లాడినప్పుడు సభలో లేని వ్యక్తిని గురించి వాడు సైకోవాడని ఇతను ఒక మెంటల్ బాలయ్య గారు మాట్లాడితే ఏమన్నారు సార్? ఏ దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు సభలో? దాన్ని ఎందుకు ఖండించలేదు? ఏ విధంగా చైర్లో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఎందుకు నవ్వుతూ వదిలేశాడు? ఇదేమన్నా రచ్చబండ కార్యక్రమం అనుకున్నాడా? ఆయన అసెంబ్లీకి, ఆయన పార్లమెంట్ పోకుండా ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకునే విధానం అనుకున్నాడా అసెంబ్లీ? తప్పు కదండి. వెంకటేష్ గారు మాట్లాడుతున్నా మీరు బయట 100 మాట్లాడుతున్నారు, చట్టసభల్లోకి వచ్చేసరికి. రైట్. ఒక్క నిమిషం. పెద్దిరెడ్డి గారు కొండపి నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంక్షిప్తంగా సార్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఇన్నిసార్లు గెలిచారు సార్. ఏ రోజన్నా అసెంబ్లీకి వచ్చి తన నియోజకవర్గ సమస్యల్ని ఏ రోజన్నా మాట్లాడారా సార్? ఏ రోజు కూడా తన నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడింది లేనే లేదు సార్. ఇకపోతే సైకో గాడు అని అంటున్నారు ఎవరు? బాలకృష్ణ గారు. నేను కూడా గౌరవించే మాట్లాడుతున్నా. సైకో ఎవరు సార్? తన కోసం వచ్చి ఫ్యాన్స్ వచ్చి ఫోటో తీయించుకునే వాళ్ళు కొట్టే వాళ్ళు సైకో వాళ్ళు అవుతారా? తన కోసం వచ్చిన కార్యకర్తల కోసం గంటలు నిలబడి వాళ్ళ సమస్యలు విని వాళ్ళతో ఫోటో దిగే వాళ్ళు సైకోలు అవుతారా? రెండోది, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు సార్. ఆడపిల్ల కనబట్టి ముద్దైనా పెట్టాలి, కడుపు ఇంకేయాలని మాట్లాడే వాళ్ళు సైకో అవుతారా? లేకపోతే ఆడవాళ్ళని మర్యాద పూర్వకంగా తన అక్కలు చెల్లెమ్మలాగా ట్రీట్ చేసే వాళ్ళు సైకోలు అవుతారు సార్. ఇకపోతే మా బ్లడ్ మా బ్రీడ్ అని మాట్లాడతారు. ఈయన ఒక దైవ సమ్ముతుడిలాగా ఫీల్ అవుతుంటారు ఎవరు? బాలకృష్ణ గారు. సరే, ఇప్పుడు మా బ్లడ్ మా బ్రీడ్ అంటున్నారు కదా. సాయం కోసం వచ్చిన ఎవరైనా సరే, పగవాడు శత్రువు అయినా సరే సాయం చేసే గుణం ఉన్నది వీళ్ళకే సార్. ఎందుకంటే ఇప్పుడు ఆయన క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన బిల్లు కానీ తన టికెట్ల విషయంలో కానీ జగన్ గారి దగ్గరికి వస్తే చేశాడా లేదా? మా బ్లడ్ మా బ్రీడ్ అని మాట్లాడతారు. శత్రువు అయినా సరే తన గడప తొక్కితే సహాయం చేసేదే మా బ్లడ్ మా బ్రీడ్ సార్. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి సార్. రైట్. సుధాకర్ రెడ్డి కాణిపాక నుంచి.
సంక్షిప్తంగా. నమస్కారం కుమ్మనేని గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ. నేను జనరల్ గా తెలంగాణ అసెంబ్లీ చూస్తుంటాను, కర్ణాటక అసెంబ్లీ కూడా చూస్తుంటాను. అసెంబ్లీ అనేది ప్రజా వేదిక, పవిత్రమైన స్థలం కుమ్మనేని గారు. అలాంటి స్థలంలోకి బాలకృష్ణ గారు రావడం గాని, ఆయన హావభావాలు గాని, ఆయన ఏదో పైన స్పెట్స్ తల్లో పెట్టుకొని 2 చేతులు జోబిల్లో పెట్టుకొని ఆయన మాట్లాడిన తీరు ఆయనకే అర్థం కాలేదు. ఒక విధంగా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను కుమ్మనేని గారు. ఇదే సమస్య ఒకప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి విషయంలో కూడా ఈ సందర్భం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు ఒక వాచ్మెన్ కూడా చనిపోయారు, ఇంకొక ఆయన కూడా సీరియస్ గా గాయాలయ్యాయి. కానీ ఆ ప్రస్తావన నేను తీసుకురావడం లేదని ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడలేదు, దాన్ని వదిలేశాడు ఆయన పక్కకి. కానీ నిన్న వచ్చి సభలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ ఇప్పుడు కూడా కానీ, జగన్ గారు ఇప్పుడు కూడా కానీ బాలకృష్ణ గారిని ఎక్కడ కూడా ఇట్లా విమర్శించలేదు, అలా వాల్గర్ గా మాట్లాడలేదు. ఎప్పుడు జగన్ గారు ఎప్పుడు మాట్లాడలేదు. కానీ నిన్న బాలకృష్ణ గారు అలా మాట్లాడడం మటుకు అత్యంత బాధాకరం. ఎందుకంటే పవిత్రమైన ప్రజా వేదిక స్థలంలో అలా మాట్లాడడం తప్పైందని నేను భావిస్తున్నాను. ఉపేందర్ గారు ఖమ్మం నుంచి. ఉపేందర్ గారు. కొమ్మినేని గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఎవరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దు దయచేసి. సార్ చేయండి సార్. బాలకృష్ణ గారు నిన్న అట్లా మాట్లాడారు కదా సార్. అవును సార్, వాళ్ళ అమ్మగారు పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే వాళ్ళ అమ్మగారిని తిట్టిన వాళ్ళని నేను పొత్తే పెట్టుకొని అన్నారు సార్. అవును. ఇప్పుడు అందరం తిరిగితే ఏముంది సార్ ఆడ? తల్లిని దూషించిన వాళ్ళతోటే పొత్తు పెట్టుకున్న ఆయనకి చిరంజీవి అన్నం తిడితే ఏమవుద్ది అనేది మీ వ్యాఖ్య, అంతే కదా? అవును సార్, అవును. ఇంతవరకు రియాక్ట్ అవ్వకపోవడం కూడా ఆశ్చర్యంగానే ఉంది. తప్పు అట్లా అనుండాల్సింది కాదని ఒక మాట అన్నాను ఉంటే పవన్ కళ్యాణ్ గారికి బాగుండేదేమో, కానీ తెలుగుదేశం ఉంటే భయపడుతున్నాడేమో, మరి మనం ఏం చెబుతాం. రైట్. వెంకటేష్ గారు చెప్పండి, ఈ పరిణామక్రమం ఎటువైపు వెళుతుంది? పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పకపోవడం ఇంతవరకు, వెంటనే చిరంజీవి గారు రెస్పాండ్ అవటం, సరే అప్పుడే రెస్పాండ్ అయి ఉంటే బాగుండేది, సరే ఇప్పటికైనా ఈ ఇష్యూలో రెస్పాండ్ అవటం కానీ, పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పకపోవడం కానీ, చంద్రబాబు గారు వారించకపోవడం కానీ, ఇవన్నీ ఈ పరిణామాలు చూస్తే వీళ్ళు నీతులు చెప్పటం చేసేది ఇంకోట అనే అభిప్రాయం కలగదా? ఇక్కడ చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ సార్. నిన్న జరిగిన ఒక చర్చా కార్యక్రమం ఏదైతే ఉందో అసెంబ్లీలో, శాసనసభలో, అసలు ఏ సందర్భంలో బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది మనం ముఖ్యంగా గమనించాలి. అక్కడ ఏమి ఒక టాపిక్ అనేది ఏం లేదు. సడన్ గా రైజ్ అయ్యి కామినేని శ్రీనివాస్ గారు, అందరూ బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతున్నారు కానీ కామినేని శ్రీనివాస్ గారు కూడా సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, ఒకళ్ళతో చెప్పించుకునే వయసు కాదు, 8-10 వయసు ఉంది. ఆయన కూడా జగన్ గారిని శాడిస్ట్ అని సంబోధించిన విషయం అందరూ గుర్తెరగాలి ఫస్ట్. ఇక కూటమి వ్యవహారంలోకి వచ్చేప్పటికీ కూటమిలో కొన్ని పొరపత్యాలు ఉన్నాయి అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా తెలుస్తున్నటువంటి విషయం. బాలకృష్ణ యొక్క అక్కసుకు కానీ ఆవేదనకు కానీ కారణం ఏంటి? లిస్ట్ లో 9వ పేరు పెట్టారు కందుల దుర్గేష్ గారు. నేను వెంటనే మినిస్టర్ గారికి ఫోన్ చేసి, ఎవడి లిస్ట్ తయారు చేసింది, నా పేరు 9వ పేరు పెట్టడం ఏంటి, అసలు నా పేరు 9వ పేరు పెట్టేంత ధైర్యం ఎవరికి వచ్చిందని చెప్పేసి నేను ప్రశ్నించాను అని అంటున్నాడు. దాని మీద మంత్రి గారు వివరణ ఇవ్వాల, ఏదో అవాక్కయ్య అలా చూస్తున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసేటప్పుడు బాలకృష్ణ గారు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ గా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. దానిలో చిరంజీవి గారిని పిలుస్తారా అని అన్నప్పుడు, ఇక్కడ ఎవరిని పిలిచి పెద్ద మనిషి చేయాలి అని నేను అనుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి ఒక వ్యవహారం అందరికీ తెలిసిన విషయం. స్టేట్ పాలిటిక్స్ వేరు, సినిమా పాలిటిక్స్ వేరు. సినిమా పాలిటిక్స్ లో చిరంజీవి గారు ముందంజలో ఉన్నారు. ఈ ముందంజలో ఉన్నటువంటి ఈ వ్యవహారాన్ని తగ్గించడం కోసం ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారా బాలకృష్ణ గారు? ఈ వేదికను ఉపయోగించుకున్నారా? చిరంజీవి గారిని పట్టుకుని వాడు వీడు ఎవడో బెదిరించాడని జగన్మోహన్ రెడ్డి బయటికి రాలేదు, ఇక్కడ బెదిరించాడని కార్యక్రమం ఏమీ లేదు అని చెప్పి ఏకపక్షంగా అయితే కాదు వెంకటేష్ గారు, చిరంజీవి గారిని బాలకృష్ణ అవమానించాడు, ఆ బాలకృష్ణ గారి గాలి చిరంజీవి తీసేసినట్లే కదా ఆయన రిప్లై ఇవ్వడం ద్వారా. కాదు సార్, ఇక్కడ చిరంజీవి గారిని చాలా క్విక్ రిప్లై అంటున్నారు. బిఫోర్ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చిరంజీవి గారిని అవమానించారు అని చెప్పేసి స్వయాన ఆయన తమ్ముడు కొన్ని 100 సార్లు మాట్లాడాడు పబ్లిక్ మీటింగ్స్ లో. ఏ రోజు కూడా చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక రియాక్షన్ రాలేదు. అవును, దీన్ని మనందరం గమనించాల్సినటువంటి విషయం. ఈ రోజు పొద్దున మాట్లాడితే సాయంత్రానికి రిప్లై వచ్చింది. అంటే ఈ కార్యక్రమాన్ని చిరంజీవి గారు ఆ రోజు చేసినట్లయితే కూటమి ప్రభుత్వానికి
కొంత ఏదైతే చిరంజీవి గారిని అవమానపరిచాడు అనేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ప్రజలందరిలో ఒక ఫాల్స్ ప్రాపగండా జరిగిందో దీని నుంచి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ఒక కార్యక్రమం జరిగి ఉండేది. ఆ రోజు ఆయన చేయకపోవడానికి ఏం కారణాలు మనకు అప్రస్తుతం, కానీ ఈ రోజు ఆ పని చేశాడు కాబట్టి ఆ రోజు పడిన మచ్చ ఈ రోజు తొలగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏ ముఖ్యమంత్రి అండి తన ఇంట్లోకి తీసుకెళ్లి సాధారణంగా ఒక సినిమా నటుడిని తీసుకెళ్లి తన భార్యతో కలిపి భోజనం పెట్టి సన్మానించి మళ్ళీ వచ్చి కారు దాకా వచ్చి కారు ఎక్కించి పంపించేంత ముఖ్యమంత్రులు ఎవరున్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు సినిమా ప్రముఖులు అందరి ముందు కాలు మీద కాలు వేసుకుని మాట్లాడినటువంటి ఒక సందర్భమే. ఒకనొకప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? సినిమా ప్రముఖులు వెనకాల నిలబడి ఫోటోలు దిగినటువంటి వ్యక్తి కదా. అటువంటి వ్యక్తిని మరి ఈ రోజు క్రిటిసైజ్ చేసే దమ్ము సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వారు ఏమనుకుంటే అది, ఎలా పడితే ఎలాగా. అప్పటికి ఈ రోజు చిరంజీవి గారు చాలా క్లారిటీగా చెప్పారు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాంగ్ విత్ మై వైఫ్ కలిశాను, అప్పుడు ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితుల్లో ఒక 5గురిని మాత్రం తీసుకురమ్మన్నారు అని అంటే నేనే రిక్వెస్ట్ చేసి 5గురు కాదండి కనీసం 10 మంది వస్తాము, దయచేసి మీ సమయాన్ని కేటాయించండి అని చెప్పేసి నేనే రిక్వెస్ట్ చేశాను అని. ఇంకోవైపు ఫాల్స్ ప్రాపగండా ఏం చేశారు? బిఫోర్ ఎలక్షన్ ఎంటైర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద హీరోలందరినీ తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టేది చిరంజీవిని ఒత్తిడి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ అవమానపరిచాడు అని చెప్పి కదా సినిమా అభిమానులందరినీ కూడా కూటమి వైపు తిప్పుకోవడానికి ఉపయోగించుకున్నది. సో ఈ లెటరు అన్నిటికీ సమాధానం. జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వానికి, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి స్టెప్స్ కి, జగన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి ఫ్రీ సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అందరూ ఎంజాయ్ చేసిన వ్యక్తులే. ఇంక్లూడింగ్ ఆఫ్టర్ ఆల్ టికెట్ రేటు పెంచుకోవడం కోసం బాలకృష్ణ లాంటి వ్యక్తుల్ని మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది ఏదో ఇచ్చేయండి అని చెప్పేసినటువంటి ఉన్నత మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ చేసుకోలేకపోయాడు. 4 కోట్ల రూపాయల బిల్లులు, సింగిల్ సంతకంతో 4 కోట్ల రూపాయల క్యాన్సర్ హాస్పిటల్ కి సంబంధించిన బిల్స్ క్లియర్ చేశాడు కదా. ఈ రోజుకి దానికి సంబంధించి ఒక అభినందనలు తెలుపుతూ ఒక్క మెసేజ్ చేయలేనటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ లేదా బసవతారకం ట్రస్ట్, అంటే తాను చేసినటువంటి పనుల్ని జగన్మోహన్ రెడ్డి స్వతహాగా చెప్పుకోడు. ఆ తిన్నటువంటి వీళ్ళు కూడా ఆ కనీస విశ్వాసం లేకుండా పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవుతారా లేదా? సంక్షిప్తంగా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవుతారా లేదా? సార్, కూటమి ప్రభుత్వంలో ఆల్రెడీ పొరపత్యాలు ఉన్నాయనే మాట అందరికి వాస్తవం. ఈ రోజు సోషల్ మీడియా అంతా గగ్గోలు పెడుతుంది. జనసేనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా మా చిరంజీవి గారిని పట్టుకుని ఇలా మాట్లాడతారా? మీకు మీ కష్ట సమయంలో రోడ్ల మీద పొరలాడి హైదరాబాద్ నుంచి ఆన్ రోడ్ వచ్చి మీరు అందరూ ఇళ్లలో దాక్కున్నప్పుడు మా పవన్ కళ్యాణ్ అవసరమైతే నేను పొర్లుకుంటూ వెళ్తాను తప్ప వెనక్కి మాత్రం వెళ్ళనని చెప్పి మీకు ఈ ప్రభుత్వాన్ని క్రియేట్ చేశాడు అని చెప్పేసి సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా, జనసేన సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి సమయాల్లో ఏమవుతుందంటే జ్వరం వస్తుంది. ఈ మాబ్ అంతా తగ్గిపోయిన తర్వాత ఆయన బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో పెద్ద ఫైటర్ లాగా ఈ విషయం మీద పెద్ద ఫైట్ చేస్తాడని నేను అనుకోవట్లేదు సార్. ఏదో ఒక చిన్న ఖండనో లేకపోతే తన అనుయాయులతో ఏదో ఖండనిప్పించి ఈ విషయాన్ని ఎక్కడితో ప్యాకప్ చేయండి, అంతకుముందు టీడీపీ వాళ్ళు ఏదన్నా కూడా పడాల్సిందే అని కూడా చెప్పారు కదా. కాబట్టి ఈ ఇష్యూలో కూడా పడతారకే సిద్ధమవుతారు. ఏమండి జూపుడు గారు, మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు దీని మీద పడతారా లేకపోతే ఎదురు ఫైట్ చేస్తారా? సార్, కొమ్మినేని గారు చెప్పండి. కొంతమంది గొప్ప వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని చాలామంది చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఇప్పుడు మీరు చూపించినటువంటి ఒక పిక్చర్ ఏదైతే ఇలాంటి పిక్చర్స్ చూపిస్తూ ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం కానీ, ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరు, ప్రవర్తించిన విధానం కానీ, ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుమారుడి మీద ఒక మచ్చ పడితే చిరంజీవి గారు వెంటనే రియాక్ట్ అయ్యాడు. చూడండి, అది కాదు,
జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఓకే, అది ఆల్రెడీ చెప్పారు. నేను అడిగిన దానికి ఆ రోజు సమాధానం చెప్పండి. టైం బాలకృష్ణ గారు ప్రమాదంలో ఉంటే, ఎన్టీ రామారావు గారి కుటుంబం ప్రమాదంలో ఉంటే, రైట్, రాజశేఖర రెడ్డి గారు ఆ కుటుంబాన్ని రక్షించడం కోసం చేసినటువంటి గొప్ప ఇదేదైతే ఉందో ఇతను మర్చిపోయాడు. ఓకే, ఆల్రెడీ చెప్పారు మీరు. జూపూడి గారు నా స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారన్నంత వరకే పరిమితంగా అండి, సంక్షిప్తంగా దాని మీద చెప్పండి. ఒక బ్రేక్ తీసుకోవాలి. వస్తున్నాను సార్. నాకు తెలిసి పాపం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద మాట్లాడలేడు. అన్నయ్యని వదులుకుంటాడు కానీ చంద్రబాబు నాయుడు గారిని వదులుకోలేడు. ఎందుకంటే అతనికి ఎవ్రీ మంత్ ఏదో ప్రభుత్వం నుంచి పెద్ద సహాయం జరుగుతూ ఉంది. ఆ డబ్బుల కోసం ఉన్న వ్యక్తి చిరంజీవి గారేమో పరువు కోసం ఉన్నటువంటి వ్యక్తి. అన్నేమో పరువు ప్రతిష్టల కోసం, తమ్ముడేమో డబ్బుల కోసం. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అన్న వైపు నిలబడే అవకాశాలు లేవు. మాట్లాడలేడు. చూడాలి. మీరు చాలా సీరియస్ కామెంట్ చేశారు. మరి డబ్బుల గురించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ అది కొంచెం పెద్ద కామెంటు. మరి దాని మీద జనసేన వాళ్ళు దానికి ఆధారాలు జనం అనుకుంటున్నారని నేను చెప్పాను. ఓకే, వారి రాజకీయ ముసుగు తీసి నేరస్తులుగా డీల్ చేస్తామంటూ చంద్రబాబు గారు చాలా గట్టిగా మాట్లాడారు. రాజకీయాల్లో నేరస్తులు అయిదంటూ. మరి అదే టైంలో సీఎం గారు సిఐ శంకరయ్యకి ఎంత ధైర్యం, నాకే లీగల్ నోటీస్ పంపుతారా అని ఆయన ప్రశ్నించారు. మరి మత్తయ్య కేసులో మాత్రం మాట్లాడలేదు. ఇంకోవైపు పులివెందుల ఎమ్మెల్యే అంటూ లోకేష్ గారు అంటుంటే కూడా నేను విన్నాను. మరి ఒకసారి అట్లా జగన్ గారిని పట్టుకునేమో అట్లా అనొచ్చట. ఆనాటి కొప్పు ఎమ్మెల్యే అని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేని రిఫర్ చేశారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరు. దాని మీద టీడీపీ వాళ్ళు అభ్యంతరం చెబితే బొత్స గారు చాలా స్పష్టంగా చెప్పేశారు, మీరు అవమానించినంతకాలం మేము అట్లాగే మాట్లాడతామని చెప్పారు. సో ఈ రెండు అంశాల మీద మన వెంకటేష్ గారు మీరు మీ అభిప్రాయం చెప్పండి. ఈ శంకరయ్య గారి గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు, మత్తయ్య గారి గురించి ఎందుకు మాట్లాడలేదు? రాజకీయాల్లో నేరం అంటే అవన్నీ నేరాల కిందకు వస్తాయా రావా? అలాగే ఈ పులివెందుల ఇష్యూ, శంకరయ్య గారి సబ్జెక్ట్ వేరు, మత్తయ్య గారి సబ్జెక్ట్ వేరు. అవును, ముఖ్యమంత్రి గారి పర్సెప్షన్ లో శంకరయ్య గారు తన కింద పనిచేసేటువంటి ఒక వ్యక్తి. మత్తయ్య గారి విషయంలో మొదట్లో, ఇప్పుడైతే సాక్షి అయి ఉండొచ్చు కానీ, మత్తయ్య గారు మొదట్లో తనతో పాటు ఉన్నటువంటి ఈక్వల్ ముద్దాయి కాబట్టి ఆయన గురించి కాదు. ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు గారి పేరు లేదు కాబట్టి మనం ముద్దాయి అంటానికి లేదు. ఛార్జ్ షీట్ లో 30 సార్లు రాశారు కానీ ఎఫ్ఐఆర్ లో పెట్టకుండా ఆయన జాగ్రత్త పడగలిగాడు అనేది జనరల్ అభిప్రాయం. ప్రజల యొక్క ప్రజా బాహుళ్యంలో చంద్రబాబు నాయుడు గారి వాయిస్ గుర్తుపట్టలేనటువంటి వ్యక్తి ఎవరూ లేరు. ఈ రోజు మత్తయ్య గారి పోరాటం ఏంటి? నాతో పాటు ఈయన కూడా ఉన్నాడు ఈ విషయంలో. ఇప్పుడు ఏదైతే ఈ కార్యక్రమం జరిగిందో ఈ కార్యక్రమానికి కర్త కర్మక్రియ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు అనే కదా ఆయన కంటెన్షన్. ఈ రెండు ప్రభుత్వాలని బర్తరఫ్ చేయాలి అని అంటున్నారు కానీ మత్తయ్య గారు, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు ఈ కేసులో ముద్దాయిలు కాబట్టి ముద్దాయిలుగా చేర్చి వీళ్ళని నాతో పాటుగా నన్ను కూడా అప్రూవర్ గా తీసుకోండి, నన్ను సాక్షిగా కాకుండా నన్ను అప్రూవర్ గా తీసుకోండి. దీంతో పాటుగా ఈ క్రైమ్ జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా తెలంగాణలో జరిగింది. నన్ను ఇమ్మీడియట్ గా ఆఫ్టర్ బైఫరికేషన్ ఈ కేసు తర్వాత నన్ను ఆంధ్రప్రదేశ్ కి షిఫ్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కి షిఫ్ట్ చేసిన తర్వాత నాతో లోకేష్ గారు మాట్లాడారు. తర్వాత అప్పుడు ఉన్నటువంటి సిఐడికి సంబంధించినటువంటి పోలీసులు కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి, ఇతర తెలుగుదేశం నాయకులు కానివ్వండి, ఎవరెవరు తనతో ఏ కన్వర్సేషన్స్ చేశారు అనేది క్రిస్టల్ క్లియర్ గా ఈ రోజు న్యాయమూర్తికి ఇచ్చినటువంటి లెటర్ లో పేర్లతో సహా వీళ్ళందరూ కూడా ఈ క్రైమ్ లో భాగస్వామ్యంగా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చండి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా చేరుస్తూ వీళ్ళందరినీ కూడా చేర్చండి అని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి ఒక వ్యవహారం. కాబట్టి దీని గురించి మాట్లాడితే తేనె తుట్టిని కదిపినట్టే ఒక రకంగా చెప్పాలంటే. మరి సుప్రీంకోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది ఏంటనేది మనందరం వేసి చూడాల్సినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ డెసిషన్ తీసుకున్నా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకి పదవీ గండం తప్ప. సిఐ గారి విషయానికి వచ్చేపాటికి తన కింద పనిచేసేటువంటి ఒక వ్యక్తి తన మీద డైరెక్ట్ గా ఆరోపణలు చేస్తూ ఒక లెటర్ రాయడం అనేది ముఖ్యమంత్రి గారు జీర్ణించుకోలేనటువంటి ఒక వ్యవహారం, అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యవహారం. కాబట్టి ఆ రకంగా ఆయన రియాక్షన్ మనకి ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరి
లీగల్ నోటీస్కి సమాధానం ఇవ్వకుండా మళ్ళీ అవే ఆరోపణలు చేయటం సమర్థనీయమేనంటారా? ఇప్పుడు లీగల్ నోటీస్ ఇస్తే అతని మీద క్రమశిక్షణ చర్య తీసుకునే అవకాశం ఉంటుందా, లేదా అతను ఏదో రకంగా వేధించే అవకాశం ఉండదా? సార్ రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్. మన చర్చకి దూరమైనటువంటి ఒక విషయం. నాకు తెలిసి జిఎస్టి రిలేటెడ్ ఇష్యూ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక ఉద్యోగిని అమరావతిలో ప్రజల సొమ్ము, ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము అంతా కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. అయ్యా ఇది వరదలు ఏమాత్రం వర్షం పడినా ఇక్కడ ఈ డబ్బులన్నీ మళ్ళీ వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి. అమరావతి పూర్తయ్యే వరకు ఎప్పుడు వర్షం పడినా ప్రజాధనం వేస్ట్ అవుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టినటువంటి ఒక రెవెన్యూ ఉద్యోగి ముందు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ముందు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అయితే ఆ ఉద్యోగి నేను చెప్పిన మాట వాస్తవం అండి, దీని మీద నేను వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు, నా అభిప్రాయం ఇది, నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం, ప్రభుత్వానికి వ్యతిరేకించేటువంటి అభిప్రాయం కాదు అని చెప్పినప్పటికీ కూడా ఆయన సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. అటువంటిది సిఐ గారిని వదిలేస్తాడని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు వదిలేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఆయన మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుని తీరతారు. రైట్. అయితే దీనికి అయితే ఆయన చెప్పిన అబద్ధాలన్న సంగతి మాత్రం చెప్పకుండా మళ్ళీ ఆ అబద్ధాలనే వాళ్ళు కంటిన్యూ చేయాలనేది ఆయన కోరిక అనుకుంటా. రైట్. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా తాను ఏమి చెప్పదలుచుకున్నాడో దాన్నే చెప్తాడు, రిపీటెడ్ గా చెప్తాడు, తన మీడియాతో చెప్పిస్తాడు, ప్రజలందరినీ నమ్మిస్తాడు. కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ వ్యవహారం గురించి కూడా ఆయన మాట్లాడడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి వ్యక్తి అయితే లేదు బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అని చెప్పేసి చెప్పమనండి, 1-2 రోజుల్లో తెలిసిపోతుంది. రైట్. జూపూడి గారు చెప్పండి ఈ 2 పాయింట్ల మీద. సీఎం శంకరయ్య గారికి ఏమో లీగల్ నోటీసు పంపించినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటు కేసులో మత్తయ్య మీద ఏమో రియాక్ట్ అవ్వలేదు, జాగ్రత్తగా అసలు ఏం మాట్లాడలేదు. ఇంకోవైపు పులివెందుల ఎమ్మెల్యే అంటే పర్వాలేదంటే కానీ కుప్పం ఎమ్మెల్యే అనగానే వాళ్ళు గొడవ చేస్తే బొత్స గారు చాలా క్లారిటీగా చెప్పేశారు, మేము అంటాం మీరు ఆ మాట అన్నంత వరకు అని. ఈ 2 మీద మీ కామెంట్ చెప్పండి, టైం కాస్త తక్కువ ఉంది, డైరెక్ట్గా చెప్పండి. సార్ ఇప్పుడు బొత్స గారు చేసిన కామెంటు నాకు చాలా అప్రోప్రియేట్గా కనబడింది. వాళ్ళు లేస్తే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన అనటానికి వాళ్ళకు నోరు రానప్పుడు టిట్ ఫర్ టాట్ లాగా ఆయన ముఖ్యమంత్రి నో డౌట్ ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, కానీ అక్కడ అతన్ని కుప్పం ఎమ్మెల్యే అని మేమంటే మీరేమవుతున్నాడు అందరు గయ్యేం లేచారు, కానీ అదే జరుగుతుంది కదా. టిట్ ఫర్ టాట్ అంటే ఖచ్చితంగా రేపటి నుంచి అందరూ కూడా కుప్పం ఎమ్మెల్యే అంటారు, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. రెండవది, ఒక ముఖ్యమంత్రిగా ఒక సిఐ ఒక లెటర్ రాస్తే అంతలాగా రియాక్ట్ అయినటువంటి ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య వ్యవస్థలో భావస్వేచ్ఛ కానీ భావ వ్యక్తీకరణ కానీ దీనికి చోటుందని భావిస్తూ ఉన్నాడా, లేకపోతే నేను ముఖ్యమంత్రి కాబట్టి నా మీద ఎవడు మాట్లాడకూడదని అహంకారంతో ఉన్నారా? ఇది డెమోక్రసీ వాల్యూస్ని ఎలా తెలియజేస్తుంది? చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఖచ్చితంగా ఒకసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఎందుకు ఆలోచించాలంటే నిన్ను ఎవడు ప్రశ్నించకూడదు అని అనుకునే మనస్తత్వం మీరు ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఎలా మీరు పరిరక్షిస్తారు? ఎలా మీరు ఒక ముఖ్యమంత్రిగా అనేకమైన అంశాలని మీరు పరిశీలించగలుగుతారు? కాబట్టి అహం దెబ్బతింటుందని మీరు భావించినప్పుడు, ముఖ్యమంత్రిగా నన్ను ఎవడు మాట్లాడకూడదు అనుకున్నప్పుడు ఇది ఎటో హిపోక్రసీకి దారితీస్తుంది తప్ప డెమోక్రసీని ఇంప్రూవ్ చేయడానికి పనికిరాదు. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఫీల్ అవటం, శంకరయ్య ఒక సిఐ అయి ఉండొచ్చు, అతను ఒక పౌరుడు, అతను ఒక ఉద్యోగి. రెండవది, మీరు ఇందాక మన చెప్పినట్టుగా ఒక ఎంప్లాయీ జరిగినటువంటి వాతావరణాన్ని, జరుగుతున్నటువంటి దాన్ని, అమరావతి విషయంలో ఒక పోస్ట్ పెడితే దాన్ని వాళ్ళ హైరార్కీలో వాళ్ళ బాస్ ఆయన్ని సస్పెండ్ చేయటం, ఇది కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా అతనే మళ్ళా రివోక్ అవుతాడు, బయటకు వస్తాడు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎలా ఉంటుందంటే తన అధికారాన్ని మొత్తాన్ని వాడి ఎవడు ప్రభుత్వానికి కూటమికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని లోపల పడేయాలా అనే ఒక దశలోకి వెళ్ళిపోయారు. ఇది నియంతృత్వ పోకడలోకి ఖచ్చితంగా ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఫైనల్గా మీరంతా రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తున్నట్లుగా మీ మీద అభియోగాలు మోపుతున్నారంటే మీ నాట్ యూ పర్సనలీ, వైసీపీని ఉద్దేశించి ఆయన అట్లా మాట్లాడుతున్నారు, డీల్ చేస్తాను అది ఇది నేను టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటానంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఆయన తప్పు చేయలేదని కూడా చెబుతున్నారు. సార్
రాజకీయ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా నేరాలు చేయటం ఇవన్నీ అంటే చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాస ధోరణి ఏంటంటే అంటే ఐ నో ఎవ్రీథింగ్. ఈ ఐ నో ఎవ్రీథింగే చాలాసార్లు ఇబ్బందులు పెడుతుందండి. నోబడి నోస్ ఎవ్రీథింగ్ అండి. టెక్నాలజీ మొత్తం మీరే పెట్టి ఉరువులు మెరుపులు ఎక్కడొస్తున్నాయో మీరే పెట్టి లేకపోతే మిగతా రాజకీయ పార్టీ వాళ్ళు నేరాల ముసుగులో ఈ విధంగా కనపడుతున్నారని మొత్తాన్ని బ్లేమ్ చేయడానికి పనికి వస్తుంది. కానీ మీరు రాజ్యాంగాన్ని పరిరక్షించే కార్యక్రమంలో ఉన్నారా లేదనేది జనాలు మళ్ళీ అడుగుతూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమడుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారంటే సభలోకి రావటం కోసం మాకు ప్రజల తరపున మాట్లాడే అవకాశం కల్పించండి. ఉన్న 4 పార్టీలు రాష్ట్రంలో 3 పార్టీలు ఒక కూటమి, మేము ఒక ప్రతిపక్షం ఇవ్వటం కోసం మీరు ఎందుకు భయపడిపోతున్నారు? ఇదే కదా. భయపడేవాడు ఏం మాట్లాడుకుంటాడు? తన ఆత్మరక్షణలో పడతాడు. అనేక అంశాలు తనకు తాను ఆపాదించుకొని మాట్లాడు. ఆ విధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, కూటమి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది సార్. రైట్. అయితే స్పీకర్ గారు కూడా కొంత అనుచితంగా మాట్లాడారు అన్నటువంటి అభిప్రాయం వచ్చింది. గతంలో ఆయన సుధాకర్ గారు అనే డాక్టర్ గారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే అప్పుడు ఏమాత్రం చర్య తీసుకుని ఇంకేముంది అమ్మో అన్నవాళ్ళు ఇప్పుడు అమరావతిలో నీళ్ళు వచ్చినాయి అన్న వాళ్ళనే సస్పెండ్ చేయటం, ఇట్లా రకరకాలుగా సీఏ మీద ఇట్లా వ్యాఖ్యానించడం, ఇవన్నీ చెప్పేటందుకే అన్నట్టుగా పరిస్థితి మారటం మంచిది కాదు రాజకీయ వ్యవస్థకి. జూపూడి గారు అన్నట్లు. రైట్. సింగూరు వెంకటేష్ గారు అలాగే జూపూడి ప్రభాకర్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.